ప్రతి ఒక్కసారి రాపిస్తేనే ఎంతో అద్భుతం. కానీ రెండు సార్లు దేవుడు ఆ ఒక పేర్లు రాపిస్తుండంటే గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం మనం ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 15వ వచనం. అందుకామె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చుచున్నావు, నీటి మడుగు కూడా నాకు దయచేయము. దేవునికి మహిమ కలుగును గాక. దయచేయమని. అప్పుడు కాలేబు ఆమెకు మొరమడుగుల వరకు పల్లెపు మడుగులు ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మరక మడుగులను, ఆ పల్లెపు మడుగులు అన్ని కూడా తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిండంట? కాలేబు ఒక కుమార్తెకి ఇచ్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాలేబు ఒక కుమార్తె, దేవునికి మహిమ కలుగును గాక, ఒత్నియేలు భార్య. ఈ యొక్క కాలేబు ఎంత దేవుడు తన గురించి సాక్ష్యం చెప్తుండో చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టదను. అతని సంతతి వారి దానిని స్వాధీనపరచుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఎక్కడ ఉన్నా కూడా, లోయల్లో నివసించిన, పర్వతాల్లో నివసించిన, ఏం చేసినా కూడా దేవుడు తన బిడ్డలను ఆశీర్వదిస్తా అంటుండు. దేవునికి స్తోత్రం. కాలేబు గురించి సాక్ష్యం ఇస్తుండు. దావీదు గురించి, దావీదు నా హృదయానుసుడు. మోషే గురించి అంటుండు. ఏమని? మోషే సాత్వికుడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కాలేబు కుమార్తె ఎంత చక్కనిదంట. దేవుని యొక్క కృపను బట్టి తండ్రికి తల్లికి విధేయత కలిగిన కుమార్తె, కుటుంబాన్ని ఆదరించే కుమార్తెగా, తండ్రి ఎంతో యుద్ధాలలో అలసిపోయి వచ్చినప్పుడు అలసట తీర్చుకోవడానికి ఒక మంచి సహాయము బిడ్డ చేసేదంట. దేవుడికి మహిమ కలుగును గాక. సహాయము చేసే బిడ్డగా దేవుడు సాని నిలబెట్టిండు. తండ్రికి విధేయత కలిగిన బిడ్డనంట. కుటుంబాన్ని యోగ్యంగా నడిపించేదంట. మంచి జ్ఞానవంతురాలట. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ దేవుడి కొరకు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి దగ్గరికి వచ్చి తన ఒక పల్లెపు మడుగులు అడగడానికి తన ఒక గర్భమును దిగిందంట. అక్కడే కూర్చొని అడగలేదంట. తండ్రికి విధేయత కలిగి, వినయం కలిగి మాట్లాడి, దేవా నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా, నా తండ్రి ఒక మంచి రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చేలాగా ప్రార్థించుకొని తండ్రి దగ్గరకు వచ్చి ఆ గర్భము దిగి చేతులు జోడించి, దేవుడు నాకు ఇచ్చిన ఆ ఒక భూమి కొరకు నువ్వేమి ఇవ్వాలంటుంది? పల్లెపు మడుగులు. తండ్రి నువ్వు ఇచ్చినావు కదా, వాటిని నువ్వే నాకు సహాయం చేయమని అడుగుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. విధేయత కలిగి, వినయం కలిగి తండ్రి దగ్గర యోగ్యత చూపించి తనకు రావాల్సిన ప్రతిదాన్ని పొందుకునేటట్టు మన పరలోకపు తండ్రి దగ్గర మనము విధేయతలై వినయముగా దేవుని సన్నిధిలో, దేవాది దేవుడు మనం ఆయన పిల్లలకి కావలసిన వాటన్నిటిని ఇవ్వడానికి, మనకు కావలసిన ప్రతివి సమకూర్చడానికి దేవుడు సమస్తము సమకూరుస్తుండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. గొప్పదే, అద్భుతకర, ఆశ్చర్య చెల్లిస్తాం. పరమ తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం. ఆదరణకర్తగా ఉండి ప్రతి ఒక్క బిడ్డలను ఆదరించండి, ఓదార్చండి. పరలోకపు తండ్రి దగ్గర అడగడానికి ప్రయాణించి తండ్రి అలసిపోయిన బిడ్డలకు నువ్వు ఒక ఊరతను అందించు. నువ్వే సహాయము దయచే ప్రభు. నీ బిడ్డలందరినీ నీకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.